శ్రీరామ్ చూసారా, ఇది కాకినాడ స్మార్ట్ సిటీ. స్మార్ట్ సిటీలో నాగమల్లి తోట జంక్షన్. ఇది నాగమల్లి తోట జంక్షన్ బోటు కొబ్బు ఆవరణలో చెట్టుకి ఏ విధంగా అంటించారో చూసారా. అన్ని మతస్థులు మన చెట్ల మీద మేకులు కొట్టేది. మేకులు కొడితే చెట్టు ఇనుప మేకులు కొడితే చెట్టు ఏ విధంగా ఉంటుంది, చెట్టు చనిపోతే ఏమవుతుంది, ఆ చెట్టు ద్వారా మన ప్రాణవాయువుని పీలుస్తున్నాం. ఆ ఇంకిత జ్ఞానం లేదు, ఏదో రాశాడు పనిమాల రాతలో. ఆ రాతల బదులు అందులోనే ఉంది. ఆది కాండంలో 30-35 పేజీలు రాస్తే తెలిసిపోద్ది. తండ్రి పక్కన పడుకోవడం ఏంటో, కూతుళ్ళు తండ్రి పక్కన పడుకుని పిల్లల కన్నా ఏంటో అది రాయాలి. ఇక్కడ ఇది రాసుకుని ఎడతారా అదేనే. ఇప్పుడు గతంలో మేము కమిషనర్ గారికి పిటిషన్ పెట్టమైంది. అది క్రిస్మస్ ముందు. ఏంటంటే ప్రతి గోడ మీద, డివైడర్ల మీద, ప్రధాన కూడల్లో, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ల మీద, అదేవిధంగా ఫ్లైఓవర్ బ్రిడ్జిల మీద వాళ్ళ అన్ని మస్తస్తులకు సంబంధించిన పోస్టర్లు అంటించడం జరిగింది. దీన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. కానీ కమిషనర్ గారు, మేడం గారు తీసుకున్నారు యాక్షన్. కానీ యథేచ్ఛగా మళ్ళా కొన్ని చోట్ల లాగించారు, కొన్ని చోట్ల డిస్టర్బ్ చేశారు. కానీ యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. అదేవిధంగా మన దేశ సంపద అయినటువంటి ఈ మొక్కల మీద ఏ విధంగా రాస్తున్నారో చూస్తున్నారా. బంధువులారా, హిందూ బంధువులారా గమనించండి. ఈ అన్ని మతస్థులు ఎంత విర్రవీగిపోతున్నారో, ఎంత దౌర్జన్యం చేస్తున్నారో, మన దేశ సంపద మీద ఎంత కుట్ర చేస్తున్నారో చూసుకో. అదే మేకులేసి కొట్టారు, ఆ చెట్టు ఏమైనా బతుకుతుందా? అంటే మేకులకి వీళ్ళకే సంబంధం ఏంటి? వీళ్ళ మతం ఏం చెప్తుంది? 2 కట్టెలే 3 మేకులు. అదేనా మన దేశం అంటే? భారతదేశం అంటే సనాతన ధర్మం. మరి క్రిస్మస్కి మీరు చెప్పి కొన్ని వేల చెట్లు, లక్ష చెట్లు నరికేశారు. కానీ సిటీలో ఉన్న, స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి ఈ చెట్ల మీద కూడా మేకులు కొట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు మన దేశ సంపద, మన దేశం, ఈ భారతదేశం మనదే, హిందువుల అడ్డ. ఈ మన దేశ సంపద మీద ఇలా ఈ విధంగా చేసిన సనాతన ధర్మం మీద దాడి చేసిన, హిందువుల మనోభావాలు దెబ్బతీసిన, మన దేవీ దేవతలను దూషించిన, తోలు తీసి తాడు మీద ఆరేస్తాం. ఖబర్దార్, అన్ని మతలకు ఇదే మా హెచ్చరిక. జాగ్రత్తగా ఉండమని, ఒళ్ళు దగ్గరెట్టుకుని నడమని చెప్తున్నాం. జై శ్రీరామ్.